హాయ్ హలో నమస్తే యూట్యూబ్ ఫ్యామిలీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఈజ్ సుమా. అందరూ ఎలా ఉన్నారు? హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గుడ్. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు వీడియో ఏంటంటే, చాలా డేస్ బ్యాక్ మా అమ్మ అయితే ఆవకాయ పచ్చడి చేసింది. దానికోసం మ్యాంగోస్ మా నాన్నగారు బజార్ నుండి అయితే తెచ్చారు. తర్వాత లాస్ట్ ఇయర్ ఆవపిండి అండ్ ఆవాలు అయితే నేను ఇక్కడ ఎండలో పెట్టా. తర్వాత ఆ మామిడికాయలను అమ్మ బాగా క్లీన్ చేసుకుంది వాటర్లో. తర్వాత డ్రై క్లాత్తో బాగా మామిడికాయలని డ్రై చేసుకోవాలి. అండ్ అమ్మ అయితే మ్యాంగోస్ని కట్ చేసింది. కట్ చేసేటప్పుడు నేనైతే లేను, షాప్లో ఉన్నా, అందుకని ఆ క్లిప్ యాడ్ చేయలేదు. తర్వాత తెల్లుల్లిపాయలు కూడా పొట్టుని తీసుకుని ఇలా పెట్టుకుంది. తర్వాత ఆవపిండిని మిక్సీలో అయితే వేసుకుంది బాగా పౌడర్లా అవ్వడానికి. మిక్సీ చేశాక ఆయిల్ని అయితే మరిగించుకుంది, నార్మల్ ఆయిలే. అండ్ తర్వాత గడ్లుప్పుని మిక్సీలో వేసుకొని పౌడర్ లాగా అయితే చేశాను నేను. అమ్మకు కొంచెం హెల్ప్ చేశాను. తర్వాత అన్నీ ఒక దగ్గర పెట్టుకోవాలి, ఎందుకంటే అన్నీ ఒకసారి కలిపితే టేస్ట్ బాగా వస్తుంది కాబట్టి. మామిడికాయలు, ఉప్పు, కారం, ఆవపిండి, ఆయిల్, తెల్లుల్లిపాయలు, ఇంగువ, మెంతులు అండ్ మెంతు పొడి, పసుపు అన్నీ ఒక దగ్గర పెట్టుకొని ఒకటేసారి కలపాలి, ఎందుకంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది కాబట్టి. ఎవ్రీ ఇయర్ మా అమ్మ అయితే చేస్తుంది మామిడికాయ ఆవకాయ. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది. ఫస్ట్ అయితే పసుపు వేసుకుంటుంది ఇక్కడ. పసుపు వేసుకున్నాక కొంచెం ఇలా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇంకొంచెం పసుపు వేసుకుంది. అండ్ తర్వాత ఆయిల్ కొంచెం కొంచెంగా అయితే వేసుకుంది. అంతా ఒకటేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసింది. కొంచెం ఆయిల్ వేసాక హ్యాండ్తో అయితే కలుపుతుంది ఇక్కడ. పసుపు అండ్ ఆయిల్ వేసుకున్నాక హ్యాండ్తో అయితే ఇలా కలుపుతుంది. బాగా కలుపుకుంటుంది హ్యాండ్తో. తర్వాత ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇక్కడైతే సాల్ట్ వేసింది. తర్వాత గడ్డలుప్పుని కాకుండా ఉప్పుని పౌడర్లా చేసుకొని వేసుకోవాలి, ఎందుకంటే గడ్డలుప్పు వేస్తే కరగదు కాబట్టి. తర్వాత ఇక్కడ కారం కూడా వేసింది. మీకు టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకోవాలి. మేమైతే కొంచెం ఎక్కువగానే వేసుకున్నాం. కారం వేసుకొని ఉప్పు, కారం అండ్ తర్వాత ఆవు పొడి అయితే వేసింది. కొంచెం కొంచెంగా వేసుకోవాలి, సరిపోకపోతే లాస్ట్కి మళ్ళీ వేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ ఇంగువ అయితే వేసింది లైట్గా. ఇంగువ అండ్ మెంతు పొడి కూడా వేసింది. అండ్ ఇక్కడ తెల్లుల్లిపాయలు పొట్టు తీసుకున్నవి అయితే వేసింది. అన్నీ వేసుకున్నాక బాగా చేత్తో ఇలా కలుపుకోవాలి. ప్రతి ముక్కకు మనం వేసిన ప్రతి పసుపు, కారం, ఉప్పు, ఆవపిండి అన్నీ పట్టేలా బాగా కలుపుకోవాలి. మా అమ్మ అయితే ఇక్కడ 15 to 20 minutes హ్యాండ్తో అన్నీ కలిసేలా బాగా కలిపింది. బాగా కలుపుకోవాలి హ్యాండ్తో.
మొత్తం అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక ఆయిల్ కొంచెం కొంచెంగా వేసుకోవాలి. మొత్తం ఆయిల్ ఒకటేసారి వేయకుండా కొంచెం కొంచెంగా వేసుకొని అలా కలుపుతూనే ఉండాలి. మేము ఇక్కడ ప్లాస్టిక్ బకెట్లో ఎందుకు కలిపామంటే కలుపుకోవడానికి చాలా ఫ్రీగా ఉంటుంది. అండ్ అందులోనే స్టోర్ చేసుకోకుండా వేరే దాంట్లో కూడా స్టోర్ చేసుకోవాలి. ఈ మొక్కలు నానడానికి మినిమం 2-3 డేస్ పడుతుంది. టేస్ట్ పుల్ల బాగా దిగాక టేస్ట్ అయితే చేంజ్ అవుతుంది. ఇలా హ్యాండ్తో కలుపుతూనే ఉండాలి. ప్రతి మొక్కకు టేస్ట్ తగిలేలా కలపాలి. మొత్తం కలుపుకున్నాక ఇలా మొత్తం ఒక దగ్గరికి అయితే సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్నాక లాస్ట్కి మిగిలిన ఆయిల్ కూడా వేసుకోవాలి. అందులో ఆవకాయ అయితే ప్రిపేర్ అయిపోయింది. నెక్స్ట్ స్టోర్ చేసుకోవడానికి ఒక కాటన్ క్లాత్ ఇలా కట్టుకొని ఒక సైడ్కి అయితే పెట్టుకోవాలి. 2-3 డేస్ ఇలా స్టోర్ చేసుకోవాలి. స్టోర్ చేసుకున్నాక మేమైతే 2-3 డేస్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఇలా అయితే వచ్చింది. స్మెల్ అయితే అసలు చాలా చాలా సూపర్గా ఉంది. అండ్ ఇక్కడ అమ్మ అయితే కలుపుతుంది. నాకు చూస్తేనే నోరూరిపోయింది. మంచి టేస్ట్ అయిన ఆవకాయ పచ్చడి అయితే ప్రిపేర్ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్ ఫర్ మోర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.